ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు మామూలోడు కాదని అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని విమర్శించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయిందన్నారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారని, ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఇటు భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు. ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారని, తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు మామూలోడు కాదని అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని విమర్శించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయిందన్నారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారని, ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు బండి సంజయ్. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు బండి సంజయ్ అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ అతనిపై అయితే హాట్ కామెంట్స్ చేశారు. మొత్తంగా ఇటు బండి సంజయ్ మాట్లాడిన అంశాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఫోన్ ట్యాపింగ్ అంశము రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఇటు కీలకంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఇట్లా తో పాటు అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా కీలక హీరోలే కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా ముందు నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా అంశాల్లో కూడా పొలిటికల్ సర్కిల్లో కూడా ఇది పెద్ద దుమారమే లేస్తుంది. అందులో ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మొత్తం కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా నడిపించారు. కీలకమైన నేతలవి ఇటు పొలిటికల్ సర్కిల్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసి వారి జీవితాలను నాశనం చేశారంటూ కూడా పొలిటికల్ పెద్ద చర్చ జరుగుతుంది. దాని మీద ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఆయన నిన్న అమెరికా నుంచి ఇక్కడికి రావడము, ఆయన అదుపులో తీసుకోవడం, విచారణ చేపట్టడం, ఇదంతా కూడా పొలిటికల్ సర్కిల్ మరొకసారి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రావు మీద. ప్రభాకర్ రావు అమెరికాలోనే ఇటు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయింది. అంటే అమెరికాలో కేవలం కేసీఆర్ నిర్ణయాల మేరకే అమెరికాలో ఉన్నారు. ఆయన ఇన్నాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండియాకి వచ్చారు అనేది కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. పథకం ప్రకారమే లొంగిపోయి ప్రభాకర్ రావు ఇప్పుడు విచారణకు హాజరయ్యారంటూ కూడా సంచలనం చేశారు. ఆయన వల్ల, ప్రభాకర్ రావు వల్ల మాలాంటి వాళ్ళు ఎందరో ఫోన్ ట్యాపింగ్ లో గురయ్యారు, జీవితాలు నాశనం అయ్యాయి చాలా మంది అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నా కూడా అది కూడా విచారణ చేపట్టినటువంటి దుర్మార్గుడు ప్రభాకర్ రావు అంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉంది ప్రభాకర్ రావు మీద. చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేసి వారి జీవితాలను కూడా నాశనం అయ్యేందుకు కారణమయ్యాడు ప్రభాకర్ రావు. ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరు బాధ్యులు, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎవరు బాధ్యులు, ప్రభాకర్ రావుతో ఎవరు చేయించారు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే దాని మీద ఒక పూర్తిగా సమగ్రంగా నివేదిక బయట పెట్టాలి అంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావు పైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. గతం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి డేటా అంతా కూడా ఎక్కడో మూసీ నదిలో పాడేశారు, మొత్తం కూడా హార్డ్ డిస్క్ అంతా కూడా విరగొట్టారు, సిస్టమ్స్ అంతా కూడా పాడు చేశారనే అభియోగాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో
చాలా మంది ఇటు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన కూడా అనేక మందిని ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది కొన్ని కోట్లలో వసూలు చేశారు. అట్లనే గత ఎన్నికల్లో కూడా లబ్ధి పొందారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే చాలా మంది నేతలవి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు దాంట్లో ఫోన్ ట్యాపింగ్ చేసి లబ్ధి పొందారు. కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేశారు అనేది కూడా అనేకమైనటువంటి అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో విచారించాలి. కీలక డేటా సేకరించాలి. వాటి వెనకాల ఎవరున్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎవరు చేయించారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బయట పెట్టాలంటే కూడా బండి సంజయ్ కీలక కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది ప్రభుత్వం. దీన్ని దేశవ్యాప్తంగా తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బయట పెట్టాలనేది అయితే బండి సంజయ్ గారు బీజేపీ నేతలు కూడా చెబుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. ఇక చూసుకుంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుపై అయితే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇటు బండి సంజయ్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ప్రభాకర్ రావు మామూలోడు కాదు, అతనికి శిక్ష పడాల్సిందే అంటూ కూడా బండి సంజయ్ హాట్